నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిన వేసవి అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా లోడ్ పెరిగి ఈ మధ్య విద్యుత్ సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు తగ్గించడానికి, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి విద్యుత్ సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. పెరిగిన విద్యుత్ డిమాండ్, విద్యుత్ సరఫరాలో సమస్యలకు సంబంధించి రావులపాలెం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు కొత్తపేట డిఈ డి చిట్టిరాజు, మండపేట డిఈ సిహెచ్ శ్రీధర్, రావులపాలెం ఏఈ పి నరేష్, ఆలమూరు ఏఈడి ఎంకే దుర్గాప్రసాద్లతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సమస్యలు ఏర్పడటం అనేది జరిగింది. మరి వినియోగదారులందరూ కూడా ప్రజలు చాలా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. దాని మీద విద్యుత్ శాఖ అధికారులతో కూడా నేను ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగింది. వారి స్థాయిలో వారు ఎంతవరకు ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు తొలగించడం కోసం, వినియోగదారులకి ఇబ్బందులు తగ్గించడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వేసవం దృష్టిలో పెట్టుకుని కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 69 ట్రాన్స్ఫార్మర్స్ కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 5-6 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ విద్యుత్ డిమాండ్ తట్టుకోవడం కోసం ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోవటం, కాలిపోవటం, దాన్ని ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అక్కడ రిప్లేస్ చేయడానికి సుమారుగా ఒక 47-50 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఇంకా ఎక్కువ లోడ్ ఉందంటే కూడా మంజూరులతో సంబంధం లేకుండా వెంటనే సత్వరం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని కోరటం, దానికి విద్యుత్ శాఖ అధికారులు కూడా మన ఎస్సీ గారితో, వారితో దిగువ డివిజనల్ ఇంజనీర్ గారు, ఏడీ గారు అందరితో కూడా మాట్లాడి ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. ఆ విషయంలో కూడా వారు చేయగలిగినంత కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇదివరకు ఊహించిన విధంగా విద్యుత్ డిమాండ్, అది భారీ ఉష్ణోగ్రతలు, ఇటువంటి వేడి గాలు మనం చూడకపోవటం, అందరూ కూడా ఏసీలో ఎక్కువగా ఉపయోగించడానికి ప్రతి ఒక్కరు కూడా ఒకేసారి సడన్గా చాలామంది ఈ వేసవికాలంలో ఏసీలు ఉపయోగించుకోవడానికి వారు ముందుకు రావడం, దానివల్ల ఈ యొక్క ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాన్ని తొలగించడానికి ఇవన్నీ అధిగమించాలంటే ఇవన్నీ రెక్టిఫై చేసి సరిచేసి మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఈలోగా ఈ ఇబ్బందులు తొలగించడం కోసం ప్రజలు సహృదయంతో కూడా అర్థం చేసుకుని విద్యుత్ అధికారులు చేస్తున్న దానికి మీరు కూడా వారికి సహకరిస్తే మనం దీన్ని అధిగమించగలుగుతామని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటికే వినియోగదారులు ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే తెలియజేస్తే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి చేస్తూ ఉన్నారు. కరెంటు వచ్చిన వెంటనే ఏసీలు ఆన్ చేయడం కానీ, దానివల్ల లో వోల్టేజ్ వచ్చి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. పవర్ కట్ టైంలో కూడా ఏసీలు ఆఫ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఏసీ కరెంటు వచ్చిన వెంటనే కూడా ఏసీ వెంటనే ఆన్ చేయకూడదు. లేదా ఫ్రిడ్జ్, ఇన్వర్టర్ ఛార్జ్ అయిన తర్వాత ఒక అరగంట పోయాక మనం ఏసీలు, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఆన్ చేసుకుంటే అప్పుడు మన ఒక ఐటమ్స్ కూడా దెబ్బతినకుండా ఉంటాయి, అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోకుండా ఉంటాయి. వినియోగదారులు కూడా వ్యవహరించాలని ప్రజలు, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఉన్న మట్టికి వారు చేయగలుగుతున్నారు. ఏదన్నా ఉంటే వాళ్ళు చేసే కృషిని ఇంకా మనం సపోర్ట్ చేసి వాళ్ళు చేసే విధంగా మనం కూడా చూడాలని కోరుతూ, మరి విద్యుత్ ఇప్పుడు ఏడీఎలతోటి, ఏఈలతోటి కూడా ఇక్కడ సమావేశాన్ని సమీక్షించుకుని ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయి, జరిగింది, ఎన్ని రెక్టిఫై చేశారు అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు 100 కేవీలు కానీ, లేదా 63 కేవీలు కానీ, 40 కేవీలు కానీ, 15 కేవీలు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైనా ఏదైనా స్పెసిఫిక్గా ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వెంటనే దాన్ని రిప్లేస్ చేయడానికి, ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది అదనంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నా కూడా శాంక్షన్తో సంబంధం లేకుండా ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి కూడా సిద్ధపడి ఉన్నారని తెలియజేస్తూ, ఒక 5-6 రోజుల పాటు ఉండే ఇబ్బంది ఉంది. ఈలోగా మనం కూడా అవసరం లేని విద్యుత్తుని కూడా పొదుపుగా వాడుకోవడానికి, విద్యుత్ వినియోగం కనీసం పొదుపుగా వాడుకుంటే వినియోగం కొంత తగ్గడం ద్వారా కొంత ఈ యొక్క కష్టాలని మనం అధిగమించవచ్చని తెలియజేస్తూ విద్యుత్ శాఖ అధికారులను కోరుతూ ఉన్నాను. ఇంకా బాగా మీరు దృష్టి పెట్టి ఎక్కడ విద్యుత్ అంతరాయాలున్నా, ఇబ్బందులున్నా వాటి మీద చర్యలు తీసుకుని ప్రజల యొక్క ఇబ్బందులు తొలగించాలని కోరుతూ ఉన్నాను. 33/11 సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కొద్దిగా చిన్న అవాంతరాల వల్ల కొద్దిగా వర్క్ అంతరాయం వచ్చినా దాన్ని కూడా అవసరమైతే దాని ప్రారంభాలతో సంబంధం లేకుండా దాన్ని కూడా ఛార్జ్ చేసి వెంటనే వినియోగులకు తేమని తెలియజేయడం జరిగింది. అధికారులు కూడా దానికి సమ్మతించి రేపు బుధవారానికల్లా ఏనుమహల్ సబ్స్టేషన్ కూడా పూర్తి చేసి దాన్ని కూడా వినియోగులకి సత్వరం దాన్ని రన్నింగ్లో పెడతారని తెలియజేశారు.
ఇంకా అదనంగా రేపు భవిష్యత్తులో ఇక్కడ ఈ ఆర్డీఎస్ వర్క్లన్నీ కంప్లీట్ అయ్యి అన్ని 3 ఫేజ్ సప్లై వచ్చి ఒక 33/11 స్టేషన్ నర్సిపూడి ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ అయ్యింది. ఇంకా అదనంగా ఎక్కడైనా 132 kV సబ్ స్టేషన్ ఆత్రేయపురం రావులపాలెం మండల పరిధిలో ఎక్కడైనా ఒక సబ్ స్టేషన్ తీసుకొస్తే భవిష్యత్తులో ఇంకా విద్యుత్ ఇబ్బందులు తొలగడానికి, క్వాలిటీ విద్యుత్ రావడానికి, లో వోల్టేజ్ లేకుండా ఉండడానికి కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఒక ప్రణాళిక రేపు రాబోయే కాలంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కూడా సిద్ధం చేయమని కూడా అధికారులు కోరాను. దానికి భవిష్యత్తులో అవి కూడా మంజూరు చేయించుకుని విద్యుత్ ఇబ్బందులు త్వరగా భవిష్యత్తులో రాకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తాం.